హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఎంప్లాయీకి కంపెనీ, స్కూల్, డిస్ట్రిబ్యూటర్ లేదా ఒక చిన్నపాటి సంస్థలో జాబ్ చేస్తుంటే వాళ్ళకి పిఎఫ్ అనే ఒక ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తరపున ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలండి. ఇన్ కేస్ ఆ విధంగా ప్రొవైడ్ చేయలేదంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేక్ కంపెనీ. సో పిఎఫ్ అంటే మన శాలరీలో 2% డిడక్ట్ చేసి మన అవసరాల కోసం ఫ్యూచర్లో ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడమే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ బై ద గవర్నమెంట్. సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో తమ్నైల్ ఉన్నట్టుగా కొత్త పిఎఫ్ నంబర్ జనరేట్ చేయడం, పిఎఫ్ నంబర్ కనుక్కోవడం, ఇన్ కేస్ మీకు తెలియకపోతే పిఎఫ్ నంబర్ని యాక్టివేట్ చేయడం, కొత్తగా ఫోన్ నంబర్ లింక్ చేయడం. సో దట్ మీన్స్ మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో కొత్త ఫోన్ నెంబర్ని యాడ్ చేయడం, పిఎఫ్కి పాన్ కార్డు లింక్ చేయడం లేదా యాడ్ చేయడం. ఇవి ప్రతి ఒక్కరికి అవసరం అండి. వీటిలో ఏమైనా ప్రాబ్లం మీకు ఇష్యూస్ ఉంటే నేను సాల్వ్ చేస్తాను. అదేవిధంగా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు 100% సెక్యూరిటీని ఇస్తానండి. సో డోంట్ థింక్ నెగిటివ్ వే. ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి. సో దాన్ని కూడా చూద్దాము. పిఎఫ్లో కేవైసీ అప్డేట్ చేయడం అంటే ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం. ఈ నామినేషన్ మీ అకౌంట్లో యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు ఎవరైతే మీకు వర్క్ చేస్తున్నారో ఈ యొక్క పిఎఫ్ అకౌంట్లో ఈ నామినీ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. అంటే మీ వైఫ్ను లేకపోతే మీ పిల్లలను లేకపోతే పేరెంట్స్ వాట్ ఎవర్ యూ షుడ్ బి యాడ్ ఇన్ యువర్ అకౌంట్. సో లాగిన్ చేసేటప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినా సో దాన్ని క్లియర్ చేస్తాండి. సో నో ప్రాబ్లం. సో అదేవిధంగా చాలా మందికి కావాల్సింది మెయిన్ థింగ్ అడ్వాన్స్ పిఎఫ్ విత్డ్రా అండి. సో ఎలా చేయాలి ఆ ప్రాసెస్ నేను చేస్తాను. అదేవిధంగా సో పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కావచ్చు, అంటే మీ అకౌంట్లో నేమ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా సో దాన్ని నేను క్లియర్ చేస్తానండి. సో ఫైనల్గా మీ ప్రొఫైల్ మీ అకౌంట్లో ఎలా అప్డేట్ చేయాలి విత్ ఫోటో అడ్రస్తో సహా నేను అప్డేట్ చేస్తానండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.